ఒక్కడ కష్టపడితే ఇల్లంత పాటి ఇంట్లో ఉన్న అందరూ కూర్చుని తింటే ఆడికి గుండెపోట్లు రాకపోతే ఏమొస్తాయి? పరిస్థితులు తారుమారవుతాయి. వీడు కష్టపడుతున్నాడు. సరే, నువ్వు కష్టపడినా ఏది కలిసి రాకపోవడం నీలో కూడా తప్పు ఉంది. నీలో తప్పు చెప్తున్నా, అసలు నీ బతుకులో చర్చ్ అనే టైమింగే ఉండదురా మగాడ. నీ బ్రతుకులో చర్చ్ అనే టైమింగ్ ఉండదు, సహవాసం ఉండదు. దేవునితో కాదు, కనీసం దైవజనులతో సహవాసం ఉండదు. ఆదివారం కూడా ఓవర్ నైట్ డ్యూటీలకు వెళ్తావు నువ్వు. వారం అంతా కష్టపడి ఆదివారం దేవుని సన్నిధికి రమ్మని దేవుడు ఒక నియమాన్ని పెడితే, ఆదివారం చర్చికి వచ్చే ఇంటి యజమానులు ఉన్నారా చెప్పండి? కనీసం దేవుని ముఖం చూసి బైబిల్తో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలన్న కనీసపు అవగాహన ఉన్న యజమానులు ఉన్నారా చెప్పండి? ఇలా ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని ఎట్లా దీవిస్తాడు చెప్పు? ఆయన ముఖం వైపు మనం చూడలేనప్పుడు, ఆయన మన కుటుంబాల వైపు, మన కష్టాల వైపు చూడటానికి ఆయన ఏగురమే ఉండడు.